వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐఆర్సీటీసీ యాప్ ఓపెన్ చేయగానే అలర్ట్ అనే ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది. స్టార్టింగ్ July 1st, 2025 ఓన్లీ ఆధార్ అథెంటికేటెడ్ యూజర్స్ విల్ బి అలౌటెడ్ టు బుక్ తత్కాల్ ట్రైన్ టికెట్స్ ఆన్ ది ఐఆర్సీటీ వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్స్. అవాయిడ్ లాస్ట్ మినిట్ ఇన్కన్వీనియన్స్ అని ఇవ్వడం జరిగింది కదా. July 1st నుంచి అయితే ఎవరైతే యూజర్స్ ఉన్నారో ఐఆర్సీటీసీ యాప్ కానీ అలాగే వెబ్సైట్ నుంచి లాగిన్ అయ్యే వాళ్ళు కానీ కంపల్సరీగా ఆధార్ అథెంటికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఓకే మీద క్లిక్ చేసుకోండి. యాప్లోకి లాగిన్ అయ్యాక చూడండి, బాటంలో మనకి అకౌంట్ అని చూపిస్తుంది. ఈ అకౌంట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, అథెంటికేటెడ్ యూజర్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే సెలెక్ట్ అథెంటికేషన్ టైప్ అని చూపిస్తుంది. ఇక్కడైతే మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే పాన్ నెంబరు లేదా ఆధార్ నెంబర్ అయితే మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే ఆధార్ నెంబరు సెలెక్ట్ చేస్తున్నాను. ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అలాగే మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంటర్ చేసుకొని చెక్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని టాప్లో చూడండి సెండ్ ఓటీపీ అని ఉంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఎర్రర్ అయితే రావడం జరిగింది. యువర్ ఇన్పుట్ నేమ్ యాజ్ పర్ ఆధార్ నాట్ మ్యాచ్డ్ విత్ ఐఆర్సీటీ ప్రొఫైల్ నేమ్ అని ఉంది. ఇప్పుడైతే ఓకే చేసుకొని మరలా మనం ఒకసారి అకౌంట్ దగ్గరికి వెళ్దాం. చూడండి, మై ప్రొఫైల్ అని అయితే ఉంది. మై ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మన ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ముందుగా మన ప్రొఫైల్ అయితే అప్డేట్ చేసుకోవాలి. యాజ్ పర్ ఆధార్ మన నేమ్ ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా మనం ఇక్కడైతే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, పైన ఎడిట్ అనే ఆప్షన్ ఒకటి ఉంది కదా, ఎడిట్ మీద క్లిక్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం మన నేమ్ అయితే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే నేమ్ అయితే కరెక్ట్ చేశాను. బాటంలోని అప్డేట్ ప్రొఫైల్ అని ఉంది కదా, అప్డేట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకుందాం. మనమైతే ఇప్పుడు ప్రొఫైల్ అయితే అప్డేట్ చేసుకున్నాం. మరలా అకౌంట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే ఇక్కడ అథెంటికేటెడ్ యూజర్ అని చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. పాన్ కార్డు, ఆధార్ అయితే చూపిస్తున్నాయి కదా, నేనైతే ఆధార్ క్లిక్ చేసుకుంటున్నాను. ఆధార్ క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మనం ప్రొఫైల్లో ఆల్రెడీ నేమ్ అయితే చేంజ్ చేసాం కదా, సేమ్ అలానే ఇక్కడ మనకి నేమ్ అయితే యాజ్ పర్ ఆధార్ ఏదైతే నేమ్ ఉందో సేమ్ అలాగే ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. నేము, ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అలాగే జెండర్ అనేది ఎంటర్ చేసుకొని చెక్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని పైన చూడండి సెండ్ ఓటీపీ అని ఉంది కదా, సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేసుకోవాలి. సబ్మిట్ చేశాక మనకి ఇక్కడ ఆధార్ కేవైసీ అని మన డీటెయిల్స్ అయితే చూపిస్తున్నాయి. యువర్ ప్రొఫైల్ డీటెయిల్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ అథెంటికేటెడ్ విత్ ఆధార్ అని మెసేజ్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడైతే మనకి ఆధార్ కేవైసీ కంప్లీట్ అయినట్టు మెసేజ్ అయితే రావడం జరిగింది. ప్లీజ్ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.